ఎన్నికల నగారా మోగింది. మున్సిపల్స్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యింది. మున్సిపల్ ఎన్నికలు అయ్యే వరకు ముఖ్య నేతలెవరూ హైదరాబాద్లో కనిపించొద్దు. తెలంగాణ భవన్ వైపు అస్సలే రావద్దు. ఎన్నికల ఫలితాల తర్వాతే కనిపించాలంటూ పార్టీ నేతలకు 2 రోజుల క్రితమే తేల్చి చెప్పారట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మున్సిపల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకుని ఇన్ఛార్జ్లను నియమిస్తే వాళ్ళంతా ఫీల్డ్లోకి వెళ్లకుండా తెలంగాణ భవన్ చుట్టూ తిరగడంపై కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసే వరకు ఇన్ఛార్జీలు సహా నేతలెవ్వరూ హైదరాబాద్ వైపు కన్నెత్తి చూడొద్దని వార్నింగ్ ఇచ్చారట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మున్సిపల్ ఎన్నికలపై బీఆర్ఎస్ సీరియస్ ఫోకస్. మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలపై కేటీఆర్ అసంతృప్తి. ఎన్నికలు ముగిసే వరకు హైదరాబాద్లో కనిపించొద్దని వార్నింగ్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమైంది. 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ఈసీ. ఫిబ్రవరి 11న పోలింగ్, ఫిబ్రవరి 13న కౌంటింగ్, జనవరి 28 నుంచే నామినేషన్స్ అంటూ ఈసీ ప్రకటన ఇచ్చేసింది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న ప్రధాన పార్టీలు దూకుడు పెంచేశాయి. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన, జాగృతి కవితక్క మద్దతుతో ఫార్వర్డ్ బ్లాక్ కూడా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. దీంతో ఈసారి మున్సిపల్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మున్సిపల్ ఎన్నికలపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ స్పెషల్ కాన్సంట్రేషన్ పెట్టింది. పెద్దగా ఫోకస్ పెట్టకపోయినా పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో గులాబీ పార్టీ ఉత్సాహంగా ఉంది. దీంతో మున్సిపల్ పోరుపై ఫుల్ ఫోకస్ పెట్టి సత్తా చాటాలని స్కెచ్ వేస్తోంది. అధికార పార్టీకి దీటుగా సాధ్యమైనన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దక్కించుకోవాలని భావిస్తోంది. గులాబీ బాస్ కేసీఆర్ సూచనతో పార్టీ తరపున రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యేక ఇన్ఛార్జీలను నియమించింది. మొత్తం రాష్ట్రంలోని 122 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఓ సీనియర్ నాయకుడికి ఇన్ఛార్జ్ బాధ్యతలిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేలా కార్యకర్తలు, నాయకుల సమన్వయంతో పనిచేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. నోటిఫికేషన్ రిలీజ్ కాకముందే ఇన్ఛార్జీలను ప్రకటించినా వారు ఇంకా ఫీల్డ్లోకి దిగకపోవడంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారట. 3 రోజుల క్రితమే గ్రౌండ్లోకి వెళ్లి స్థానిక నేతలను, కార్యకర్తలను సమన్వయం చేసుకుని పని చెయ్యాలని చెప్పారట. అయితే బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలు కొందరు మాత్రం కేటీఆర్ ఆదేశాలను పెడచెవిన పెట్టినట్లు చర్చ జరుగుతోంది. ఇన్ఛార్జీలుగా నియమించబడ్డ సదరు నేతలంతా ఎప్పట్లాగే తెలంగాణ భవన్ చుట్టూ తిరుగుతుండడం, కేటీఆర్ కళ్లలో పడమే లక్ష్యంగా హడావుడి చేస్తుండటంతో వారిపై ఆయన సీరియస్ అయినట్లు టాక్. యథావిధిగా మరే నాయకుణ్ణి, కార్యకర్తలను కేటీఆర్ దరిదాపుల్లో కూడా రాకుండా వాళ్లే ఆయన చుట్టూ చేరిపోతున్నారనే చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలు హైదరాబాద్ తెలంగాణ భవన్లో హడావుడి చేయడాన్ని గమనించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మున్సిపాలిటీల వారీగా నియమించిన ఇన్ఛార్జీలపై సీరియస్ అయ్యారని తెలుస్తోంది. తామంతా మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను ఎలా గెలవాలని రాత్రింబవళ్లు పనిచేస్తుంటే ఇన్ఛార్జీలు మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. అధినేత కేసీఆర్ స్వయంగా మున్సిపాలిటీల వారీగా ఇన్ఛార్జీలను నియమించి వెంటనే గ్రౌండ్లోకి వెళ్లాలని ఆదేశించిన నేతలు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలంగాణ భవన్ వర్గాల టాక్. ఇకనైనా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన నేతలంతా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వెళ్లాలని కేటీఆర్ సీరియస్ గా ఆదేశించారని సమాచారం. ఇన్ఛార్జీలెవరూ మున్సిపల్ ఎన్నికలు ముగిసే వరకు తెలంగాణ భవన్ కు రావద్దని తేల్చి చెప్పారట. కేటీఆర్ ఆదేశాలతోనైనా మున్సిపల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకుని బీఆర్ఎస్ నేతలు గ్రౌండ్లోకి వెళతారా లేక తెలంగాణ భవన్ చుట్టే తిరుగుతారా అనేది వేచి చూడాలి.